నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. తమిళనాడులోని కన్యాకుమారి నుండి దేవి గారి మహిమాన్విత దైవిక రక్షణ అనుభవం ఇది. ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఎల్లప్పుడూ నాతో ఉండి నా జీవితాన్ని నడిపిస్తున్న మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి దైవిక కృప లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండలేను. నా జీవితమంతా వారి ఆశీర్వాదమే. ఒకరోజు హోమం కోసం మొత్తాన్ని సమర్పించిన తర్వాత నేను నా సోదరి ఇంటికి వెళ్లాలని అనుకున్నాను. నేను సంతోషంగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఏదో సరిగ్గా లేనట్లుగా ఒక వింత అసౌకర్యం కలిగింది. వెంటనే నేను శ్రీమూర్తి ముందు నిలబడి హృదయపూర్వకంగా ప్రార్థించాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్, దయచేసి నాతో ఉండి ఎల్లప్పుడూ నన్ను రక్షించండి. మీరు లేని నా జీవితానికి అర్థం లేదు. ఏమి జరిగినా దయచేసి నన్ను సురక్షితంగా ఉంచండి. ఆ రోజు నాకు బస్సు గాని ఆటో గాని దొరకలేదు. నేను నడవాలని నిర్ణయించుకున్నాను. నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కొమ్మ నా తలపై పడింది. నేను అక్కడికక్కడే మూర్ఛపోయి స్పృహ కోల్పోయాను. ఆ సమయంలో శ్రీ భగవాన్ నాకు ఒక దివ్య దర్శనం ఇచ్చారు. నేను ఇక జీవించలేనట్లుగా నా చుట్టూ ఏడుస్తున్న వ్యక్తులను చూశాను. ఆ స్థితిలో కూడా నేను తీవ్రంగా ప్రార్థించాను. శ్రీ అమ్మా భగవాన్, నేను చనిపోతే నా కుటుంబం దిక్కులేనిదవుతుంది. దయచేసి నన్ను రక్షించండి అని. అకస్మాత్తుగా శ్రీ అమ్మా భగవాన్ పరంజ్యోతిగా కనిపించి నన్ను పూర్తిగా చుట్టుముట్టారు. వారి దైవిక ఉనికి రక్షణను నేను అనుభవించగలిగాను. నేను స్పృహలోకి వచ్చినప్పుడు రక్తం లేదు, గాయం లేదు, కొంచెం అలసట మాత్రమే ఉంది. నేను ఆశ్చర్యపోయాను. నా చుట్టూ ఉన్న వ్యక్తులు నాపై ఒక పెద్ద కొమ్మ పడిందని చెప్పారు, కానీ నేను సురక్షితంగా ఉన్నాను. అది శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప అని నాకు తెలుసు. వారి రక్షా కవచం నన్ను ఒక పెద్ద విషాదం నుండి రక్షించింది. నేను ఇంటికి వచ్చినప్పుడు నేను శ్రీ అమ్మా భగవాన్గా శ్రీమూర్తిని దగ్గరగా పట్టుకొని కృతజ్ఞతతో ఏడ్చాను. తరువాత ఒక వైద్యుడు నన్ను తనిఖీ చేసి నేను బతికి ఉండడం, నడవగలగడం ఒక అద్భుతమన్నారు. అవును, ఇది పూర్తిగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య కృప మాత్రమే. వారు నన్ను మరణం అంచు నుండి తిరిగి బ్రతికించారు. ఈ శరీరం, ఈ శ్వాస, ఈ ఉనికి ప్రతిదీ వారికి మాత్రమే చెందినది. ఈరోజు నేను వారి దైవిక లక్ష్య స్థితి కోసం సేవ చేయడానికి మాత్రమే జీవిస్తున్నాను. నా కృతజ్ఞతను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు కోటి కోటి అనంత కోటి ప్రణామాలు. ఈ జీవితం, ప్రేమ, శ్వాస అన్నీ మీకోసమే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తున్నాను.